పోసాని కృష్ణమురళి నటుడు, నిర్మాత, రచయిత, డైరెక్టర్, డైలాగ్ రైటర్గా ఎన్నో మంచి సినిమాలకు పనిచేశాడు. కామెడీ అయినా, విలనిజమైనా పోసాని అద్భుతంగా నటిస్తాడు. ఇక్కడ వరకు ఓకే కానీ, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పోసాని మాట్లాడిన వ్యాఖ్యలు ఏ రేంజ్లో చిచ్చు పెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారా? పోసాని అరెస్టు రాజకీయ కక్షలతో జరిగిందా? ఏ కేసులో పోసానిని అరెస్ట్ చేశారు? సినిమా నటుడైన పోసాని రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? ప్రారంభ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పోసాని కృష్ణమురళి 1958 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో పెదకాకానీలో జన్మించారు. అతని తండ్రి పోసాని సుబ్బారావు పెదకాకానీలో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి శేషమ్మ గృహిణి. పోసానికి అక్క, చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అక్క పేరు రాజలక్ష్మి, చెల్లెలు ప్రమీల, తమ్ముడు అమర్ భోసలే. పోసాని తండ్రి సుబ్బారావు చదువుకోలేదు. అయినప్పటికీ పిల్లలను బాగా చదివించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కష్టపడి చదివించారు. పోసాని చిన్నతనం నుంచి తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి పెరగటంతో మంచి జీవితం గడపాలంటే చదువుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఇలా పోసాని గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించి బీకాం చేశాడు. ఆ తర్వాత గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరి ఎంఏ పట్టభద్రుడయ్యాడు. అంతేకాదు, స్టూడెంటుగా ఉన్నప్పటినుంచి నాయకత్వ లక్షణాలు ఉండటంతో నాగార్జున యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పోసాని కుటుంబ పోషణ కోసం హైదరాబాదులోని మార్గదర్శి చిట్ ఫండ్లో 1 సంవత్సరం ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఎందుకో అందులో ఇమడలేకపోయాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరుకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఇంటి దగ్గరే ఉన్న టైంలో ఒక్కసారిగా తండ్రి మరణించారు. తండ్రి అకాల మరణంతో పోసాని కుంగిపోయాడు. కుటుంబ పోషణ బాధ్యత పోసానిపై పడటంతో చేసేదేమీ లేక ఉద్యోగం కోసం చెన్నై వెళ్ళాడు. చెన్నైలో స్నేహితులు ఎవరూ లేకపోవటంతో 1986లో చెన్నైలో ఉన్న పరుచూరి గోపాలకృష్ణగారి దగ్గరకు వెళ్ళి, నేను మీకు అసిస్టెంటుగా ఉంటాను, అవకాశమివ్వమని అడిగాడు. దాంతో పరుచూరి గోపాలకృష్ణ, నాకు అసిస్టెంట్స్ అవసరం లేదు, అన్నయ్యకు చాలామంది ఉన్నారు అని పంపించేశారు. ఆ తర్వాత 2వ రోజు కూడా పోసాని వచ్చి గోపాలకృష్ణగారిని కలిసి ఓ లెటరిచ్చాడు. ఆ లెటర్ రాసింది నాగార్జున యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య తూమాటి దోనప్పగారు రికమెండ్ చేస్తూ రాశారు. ఆ లెటర్ చూసిన పరుచూరి, ఏమయ్యా, ఈ లెటర్ నిన్నే చూపించొచ్చుగదా, ముందే తీసుకునేవాడిని, పైగా నువ్వు ఎంఏ చదివినవాడివి, మంచి లెక్చరర్ అయ్యే అవకాశం ఉంది, నా దగ్గరే ఎందుకు, నేను కూడా ప్రిన్సిపల్ జీవితాన్ని వదులుకొని వచ్చా అని అనగానే పోసానిగారు, లేదు సార్, నేను చెన్నైలో ఎంఫిల్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ నాకు బ్రతకటానికి ఉద్యోగం కావాలి, మీరు పని ఇస్తే చదువుకుంటూ పనిచేసుకుంటా అన్నాడు. ఆ మాట విన్న పరుచూరి గోపాలకృష్ణకు బాగా నచ్చేశాడు. పైగా ఆచార్య తుమాటి దోనప్పగారి రికమెండేషన్. ఇలా పోసాని పద్ధతి నచ్చటంతో పోసాని కృష్ణమురళిని అసిస్టెంటుగా తీసుకున్నారు. అయితే నాకు అసిస్టెంటు అవసరం లేదు అనుకున్న పరుచూరి గోపాలకృష్ణ తన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుకి పోసాని ఉపయోగపడతాడని భావించి ఆయన డిక్టేట్ చేసే కథలను రాయటానికి ఉపయోగపడతాడని ఆయనకు చెప్పి పోసానిని పరుచూరి వెంకటేశ్వరరావు గారికి అసిస్టెంటుగా పెట్టారు గోపాలకృష్ణ. ఇలా పోసాని తక్కువ టైంలోనే మంచిగా వెంకటేశ్వరరావు గారికి మంచి బంధం ఏర్పడింది. ఇలా వెంకటేశ్వరరావు గారు ఒక్క లైను చెబితే చాలు, పోసాని ఫుల్ స్క్రిప్టు రాసేసి ఇచ్చేవారు. ఇలా ఘరానా మొగుడు సినిమా స్క్రిప్టు పరుచూరి వెంకటేశ్వరరావు గారు రాయకుండా చెప్పకుండానే ఫస్ట్ వర్షన్ రాసేసి ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారికి ఇచ్చేశాడు పోసాని. అయితే దేవి వరప్రసాద్ ఆ స్క్రిప్టు చూసి, నేను పరుచూరి బ్రదర్స్ని పెట్టుకున్నాను, స్క్రిప్టు అసిస్టెంటు చేత రాసిస్తారా అని పెద్ద గొడవ పెట్టుకోవటంతో పరుచూరి గోపాలకృష్ణకు ఆ విషయం తెలిసి రాఘవేంద్రరావు గారిని, దేవి వరప్రసాద్ గారిని కూర్చోబెట్టి కథ రాసి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని గోపాలకృష్ణగారు పోసాని గురించి ఒకటే చెబుతారు, పోసాని ఎంతో ప్రతిభావంతుడు, మంచి గుణవంతుడు, ఆ విషయం నాకు తెలుసు. మాటతీరు చూసి పోసాని గురించి చాలామంది తప్పుగా అనుకుంటారే కాని చాలా నిష్కల్మషమైన మనిషి అని అంటారు.
ఇదే విషయాన్ని పరుచూరి ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చారు కూడా. ఇలా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా చేస్తూనే పోసాని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి ఎంఫిల్ పూర్తి చేశారు. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తి చెయ్యాలి అనుకున్న ఆ ఆలోచనను మధ్యలోనే వదిలేశాడు. ఇలా పోసాని మద్రాసులో ఎంఫిల్ డిగ్రీ చదువుతున్న సమయంలో రామ్గోపాల్ వర్మ తన సినిమాకు సంభాషణలు రాయమని అడిగాడు. అయితే పోసాని ఆ ఆఫీసర్ని తిరస్కరించాడు. పరుచూరి బ్రదర్స్ నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేను సొంతంగా సినిమా తీయటానికి సిద్ధంగా లేను అని రామ్గోపాల్ వర్మతో చెప్పాడు. ఇలా పోసాని దాదాపు పరుచూరి బ్రదర్స్ వద్ద 5 సంవత్సరాలకు పైగా పనిచేసి 100కు పైగా చిత్రాలకు సహాయం చేశాడు. ఇలా పరుచూరి బ్రదర్స్ వద్ద పనిచేస్తున్న టైంలో పోసాని వారి ఇంట్లోని ఓ గదిలో ఉండేవాడు. ఈ టైంలో రవితేజ తమ్ముడు భరత్ ఓ అమ్మాయిని ప్రేమించి లేపుకొచ్చి పోసానీని సహాయం కోరటంతో ఆ రాత్రి భరత్ పరిస్థితి చూసి తన రూమ్ వారికి ఇచ్చి తను వేరే చోట పడుకున్నాడు. అయితే అప్పటికీ రవితేజ ఇంకా హీరో కాలేదు. చిన్న చిన్న వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడు. పైగా అప్పటికీ రవితేజకు పోసానికి పరిచయం లేదు. అయినప్పటికీ పోసాని రిస్కు చేసి తనకు రాత్రి పొమ్మంటే ఎక్కడికి పోతారు అని ఇంట్లో ఉండమన్నాడంట. అయితే ఈ విషయం పరుచూరి గోపాలకృష్ణగారి భార్యకు తెలిసి పోసాని ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాడు అనుకొని గొడవపడటంతో ఏం జరిగిందో వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తనను బయటకు పంపేశారు. ఈ ఘటనతో గోపాలకృష్ణగారి భార్యపై కోపంతో రగిలిపోయిన పోసాని పిన్నిగారు అని పిలిచే పిలుపును కూడా మరచిపోయి చంపేయాలని అనుకున్నాడు. పోసాని బాధ ఒకటే, నేను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నా, ఇంతకంటే ఏం చెయ్యాలి? నేను ఎంత చేసినా కనీసం నేను చెప్పే మాట వినలేదు. ఆమె వల్లే నేను బయటకు వచ్చేశా అనే బాధ. ఈ బాధతో గోపాలకృష్ణగారి భార్యను చంపటం కోసం కత్తి కొన్నాడు పోసాని. అంత కోపంతో రగిలిపోయాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ పోసాని, నేను ఏ తప్పూ చెయ్యలేదే, గోపాలకృష్ణగారి పట్ల, వెంకటేశ్వరరావు పట్ల, పిన్నిగారి పట్ల, వాళ్ళ ఆడపిల్లల పట్ల గౌరవంగా ప్రవర్తించేవాడిని. వాళ్ల ఇంట్లో 5-6 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఎప్పుడూ తల ఎత్తి వాళ్ళ ఫుల్ ఫేస్ను చూడనేలేదు. 5 ఏళ్లలో ఏ ఆడపిల్ల ముఖం చూడలేదు. నేను అంత సిన్సియర్గా ఉన్నా. నన్ను పిన్నిగారు ఎందుకిలా అంటున్నారు అనుకున్నా. కాని ఆ తరువాత ఆలోచించి సిగ్గుపడ్డా. చాలా కుమిలిపోయా అంటూ చెప్పుకొచ్చాడు కూడా. ఇలా రవితేజ తమ్ముడు భరత్ కారణంగా పరుచూరి బ్రదర్స్కు దూరమైన పోసాని 1992లో తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లాడు. 1992లో తెలుగు చిత్రం ధర్మక్షేత్రంలో చిన్న అతిథి పాత్ర పోషించాడు. మోహన్ గాంధీ దర్శకత్వంలో పోలీస్ బ్రదర్స్ చిత్రానికి కథ, సంభాషణలు రాసే ఉద్యోగంలో చేరాడు. అలాగే రామ్గోపాల్ వర్మ 1993లో తన గాయం చిత్రానికి సంభాషణలు రాసే అవకాశాన్ని పోసానికి ఇచ్చాడు. ఆ తర్వాత వర్మ పోసానిని నాగార్జునకు సిఫార్సు చేశాడు. దీంతో ఆయన రక్షణ చిత్రానికి రాయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిరంజీవి అల్లుడా మజాకా కోసం సినిమాకు కథను రాసే ఛాన్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్. ఎవరైతే ఒకప్పుడు తిట్టారో ఆయన చేతే నా సినిమా కథను రాయమని అడిగే స్థాయికి ఎదిగాడు పోసాని. అంతేకాదు, అల్లుడా మజాకా సినిమాకి పోసాని మాటలు, స్క్రీన్ప్లే కూడా రాశారు. ఇలా ఆ తర్వాత పవిత్ర బంధం, తాళి, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, గోకులంలో సీత, శివయ్య, రావన్న, మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు పోసాని. ఇలా 90స్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు పోసాని. దీనికి నిదర్శనం 1999లో పోసాని 8 చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఆ సంవత్సరంలో ఏ తెలుగు రచయిత చేయని లిస్టేది. ఆ తర్వాత 2000లో కూడా 9 చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఇలా రచయితగా బిజీగా ఉండగానే 2001లో శ్రీహరి తీసిన ఎవడ్రా రౌడీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. అంతేకాదు, సినిమాకు కథ, స్క్రీన్ప్లే కూడా పోసానిగారే రాశారు. ఆ తర్వాత 2002లో వెంకటేష్ హీరోగా వచ్చిన జెమినీ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు బాబీ సినిమాలో కూడా పోసాని కనిపించాడు. బాబీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ పోసాని నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇలా ఫుల్ బిజీగా గుడ్ బాయ్, భద్రాద్రి రాముడు వంటి చిత్రాలలో నటించడం కొనసాగిస్తూనే ఒరై తమ్ముడు, రాఘవేంద్ర, సింహాచలం, భద్రాద్రి రాముడు, పలనాటి బ్రహ్మనాయుడు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి సినిమాలకు రచనను కొనసాగిస్తూ తన ప్రస్థానాన్ని చాటుకున్నాడు. ఇలా దాదాపు 150 తెలుగు సినిమాలకు పోసాని రచనలు చేసిన తర్వాత దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. యూపీ సినిమా లైన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. 2005లో కృష్ణ, హరికృష్ణ, సుమన్, విజయ నిర్మల, భానుప్రియ, కీర్తి చావ్లా, కళ్యాణి, గజాల వంటి వారితో
శ్రావణమాసం సినిమాకు రచన, దర్శకత్వం వహించి నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. పోసాని దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా పరాజయం కారణంగా పోసాని ఆర్థికంగా కూడా భారీ నష్టాలను చవిచూశాడు. శ్రావణమాసం తర్వాత అతడు గేమ్, మున్నా వంటి చిత్రాలలో నటించాడు. ఆ తర్వాత 2006లో మళ్లీ దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. స్క్రిప్టు రాసుకొని సినిమాలో ప్రధాన పాత్ర పోషించటానికి హీరో శ్రీకాంత్ని సంప్రదించగా కథ నచ్చి శ్రీకాంత్ ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమానే ఆపరేషన్ దుర్యోధన. ఈ సినిమా 2007లో విడుదలైంది. అంతేకాదు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా సంపాదించింది. పోసాని దర్శకత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా ఆ తర్వాత ఆపద ముక్కులవాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, పోసాని జెంటిల్మ్యాన్, దుశ్శాసన వంటి చిత్రాలకు దర్శకత్వం వహించటం కొనసాగించాడు. అంతేకాదు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, పోసాని జెంటిల్మ్యాన్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు పోసాని. ఇది పోసాని సినీ ప్రస్థానం. మరి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో మరో వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు లేకపోయినా వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యువగలంలో రెడ్ బుక్లో లోకేష్ పేర్లు రాసుకున్న ప్రతి ఒక్కరిపైనా కేసులు నమోదవుతున్నాయి. ఆ వెంటనే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. మొన్న సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే, నిన్న ఏకంగా వైసీపీ బిగ్ షాట్స్ ని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు. ఫిబ్రవరి 27వ తారీఖున అరెస్ట్ చేయాల్సి ఉంటే 26వ రాత్రి వెళ్లి అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు సినీ నటుడు, రైటర్, డైరెక్టర్ అయిన పోసాని రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు? పాలిటిక్స్లోకి రావటానికి చిరంజీవే కారణమా? అసలు పవన్కి, పోసానికి ఎక్కడ చెడింది? అందుకే అరెస్ట్ చేశారా? వాచ్ ది స్టోరీ. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి ఒక మంచి రచయిత, మంచి నిర్మాత, మంచి దర్శకుడు, అంతకుమించి మంచి నటుడు. వాటిల్లో ఏ ఒక్కటి అబద్ధం కాదు. ఆయన పెన్ను నుంచి జాలువారిన డైలాగ్స్తో తెలుగు సినిమా నూతనత్వాన్ని సంతరించుకున్న సందర్భాలు ఎన్నో. తెలుగు సీమలో ఉన్న దాదాపు అందరి స్టార్ హీరోల నోటి వెంట ఆయన రాసిన మాటలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ల సినిమాల్లో వాళ్లనే తలదన్నేలా ముఖ్య పాత్రలలో కూడా యాక్ట్ చేశారు. దీన్ని బట్టి ఆయన సినీ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే, ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభమైన పోసాని రాజకీయ జీవితం చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకు వచ్చింది. అయితే అప్పటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్కు చేరువయ్యారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీర్వాదంతో హైదరాబాదులో ఆస్తులు కూడగట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ వీటిపై ఎప్పుడూ ఆయన స్పందించలేదు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టిన 2-3 వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పోటీ చేసి భంగపడిన అదే చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. జగన్ బీఫామ్ ఇవ్వలేదు. కాని పార్టీ అధికార ప్రతినిధిగా పోసానిని నియమించారు జగన్. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో పోసాని ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల వైసీపీ నాయకులు విజయం సాధించారు. అయితే అది పోసాని ఎఫెక్టు కాదని, జగన్ పాదయాత్ర ఎఫెక్టుతో గెలిచారని అంటారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక టీవీ, ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా పోసానీని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి వైసీపీ అధినేతను మచ్చిక చేసుకునేందుకు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాపులను తీవ్రంగా దూషించేవారు. అదే సమయంలో కమ్మవర్గానికి చెందిన చంద్రబాబు పైన వ్యక్తిగత విమర్శలు చేశారు. కాపులు, కమ్మలకు ఊడిగం చెయ్యాలా? ఇదేనా పవన్ చెబుతోంది? అంటూ కొన్ని సందర్భాల్లో పోసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యారు. కాపులను కమ్మల కాళ్ల దగ్గర పడేస్తున్నారు, మీరు తెలుసుకోవాలి అని కాపులను ఉద్దేశించి ప్రసంగించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది పోసానీనే. ఆయన పిలిచిన తర్వాతే పవన్ని పవర్ స్టార్ అని పిలవటం మొదలుపెట్టారు. ప్రజారాజ్యంలో పోసాని జాయిన్ అయ్యాక, పవన్ జనసేన పార్టీ పెట్టాక ఇద్దరి మధ్య రాజకీయంగా దూరం పెరిగినా సినిమాల్లో అడపాదడపా యాక్ట్ చేసేవాళ్లు. అయితే
పోసాని, పవన్ మధ్య భారీగా దూరం పెరగటానికి కారణం 2021లో జరిగిన రచ్చే అని వాదన వినిపిస్తోంది. మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా టికెట్టు ధరపై అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. అయితే పవన్ వ్యాఖ్యలపై పోసాని ప్రతిస్పందించటం, దీనికి ప్రతిగా పవన్ అభిమానులు పోసాని ఇంటిపై దాడి చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. పవన్ అభిమానులు తన ఇంటిపై దాడి చేయటాన్ని సహించలేని పోసాని ఆగ్రహం, ఆవేశం తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగారు. అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉండటంతో ఎవరూ పోసానీని నియంత్రించలేకపోయారని అంటున్నారు. ఇక అప్పటినుంచి పోసాని మాటలను మరింత పదునెక్కించి సోషల్ మీడియాను ఆకర్షించారు. అక్కడితో ఆగకుండా అప్పటినుంచే పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, లోకేశులపై విమర్శల జోరు పెంచారని, ఆ తర్వాత 2022లో ఆయన్ను ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా అప్పటి ప్రభుత్వం నియమించటంతో ఇంకా ధాటిగా విమర్శించారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు. అయినా సరే పోసాని అటాక్ మాత్రం ఆపలేదు. పూనం కౌర్ విషయాన్ని సైతం లాగి ఆమె అబార్షన్ చేయించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఉన్న 5 ఏళ్ల కాలంలో అటు పవన్, ఇటు చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు పోసాని. ఇలా మెగా కాంపౌండ్ నుంచి దూరమైన పోసాని రాజకీయంగా కూడా ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ఇదిలా ఉండగా 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా పోసానీపై కేసులు నమోదయ్యాయి. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించటం, కులాలు, సినీ అభిమానుల మధ్య గొడవలకు ఆస్కారమిచ్చేలా పోసాని కృష్ణమురళి వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కోర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడటం లాంటి అభియోగాలపై పలు సెక్షన్ల మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే దీనికి ముందే పోసాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలు, వయసు రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినా జగన్ అభిమానిగా ఉంటానని చెప్పారు. అంతేకాకుండా ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేయనని, అందుకే సాక్షి టీవీలో వచ్చే డింగ్ డాంగ్ 2.0 అనే ప్రోగ్రాం కూడా మానేస్తున్నా అని చెప్పారు. అయితే రాజకీయాలకు ఓ దండం పెట్టి ఇంటికే పరిమితమైన ప్రభుత్వం, కూటమి కార్యకర్తలు ఆయనను క్షమించలేదని తాజా ఎపిసోడ్తో క్లారిటీ వచ్చేసింది. అయితే కమెడియన్గా రాణిస్తున్న సమయంలో కీలకమైన మెగా ఫ్యామిలీ, నందమూరి, నారా ఫ్యామిలీతో వైరం పెట్టుకోవడంతో పోసానీకి సినీ అవకాశాలు తగ్గాయని, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా పోసానీలో ఎక్కువై కంట్రోల్ తప్పి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పోసానీపై నమోదు చేసిన సెక్షన్లను చూస్తే బిఎన్ఎస్లోని 196, 353, 111 రెడ్ విత్ కేసు పెట్టారు. బిఎన్ఎస్ అంటే వ్యవస్థీకృత నేరం. ముఠాగా ఏర్పడి సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆర్థిక లబ్ధి పొందటం. 196 అంటే కులం, మతం, వర్గం, ప్రాంతాల ప్రాతిపదికన వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం. 79 అంటే మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయటం. 192 అంటే అల్లర్లు జరగాలని ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అన్నమాట. పలు సందర్భాల్లో పోసాని మాట్లాడిన మాటలు, వాడిన భాషే ఎక్కువ సెక్షన్లు నమోదయ్యేలా చేసిందంటున్నారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయంటున్నారు. అంతేకాదు, పోసాని ఒక కులాన్ని అవహేళన చేయటంతో పాటు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించేలా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. ఆ కారణంతోనే పోసాని 2015లో ఆయనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరించినట్టుగా చెబుతున్నారు. ఇక ఫిర్యాదు చేసిన జోగినేని మణి మాట్లాడుతూ పవన్పై అత్యంత అభ్యంతరకర భాషలో పోసాని చేసిన వ్యాఖ్యలు తమనెంతో బాధపెట్టాయన్నారు. పవన్ తల్లి, భార్యలపైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ సర్కారు హయాంలోనూ పోసానీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు అసలు కంప్లైంట్లను తీసుకోలేదని, కొన్నిసార్లు ఫిర్యాదులు తీసుకున్నా చర్యలు లేవన్నారు. అందుకే ఫిబ్రవరి 24న మరోసారి ఫిర్యాదు చేశానని, ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలియచేసే వీడియో ఆధారాల్ని కూడా ఇచ్చినట్టు తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పోసానీని కావాలనే టార్గెట్ చేసి రాజకీయ కక్షలతో అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.